4000 పెన్షన్ చేసినట్టు రేవంత్ రెడ్డి ఏం చేయలే నాయన చేయలే అవే 2000 4000 ఇస్తున్నా అంటే ఏం లేదు 4000 ఒక్క పైస లేదు అవే 2000 ఇస్తారు మా ఊళ్ళో. మరి 2500 అది కూడా ఇస్తున్నట్టు ఆడవాళ్ళకి ఇంటికాడ కూర్చున్నారు. ఏవి లేవు నేను నిజంగా చెప్తాను. ఇందిరా మిల్లు వచ్చినాయా? ఇందిరా మిల్లు రాలే రాలే మీ ఊరికి గ్రామ సభలు అయినాయి? మీ ఊర్లో గ్రామ సభలు పెట్టి దరఖాస్తులు తీసుకురు చూడండి. చెప్పు నువ్వు చెప్పు. ఇప్పుడు దరఖాస్తులు తీసుకురు కదా రేషన్ కార్డులకు, ఇందిరమ్మ ఇళ్ళకు. ఇల్లు రాలే ఏమి మరి నీకు 2500 ఇస్తారా? ఇస్తలేరు అని చెప్తున్నాం కదా. ఎట్లా ఉంది కాంగ్రెస్ వచ్చినాక? మంచిగానే ఉంది అని చెప్తున్నాం, అందరం చెప్తున్నాం. మంచిగా ఉంది. వెలుగు వచ్చిందా? ముసలోళ్ళకు 4000 మీకు 2500 ఇస్తాము అని చెప్పిండు. 500 సిలిండర్ అన్నాడు. ఏది లేదు, అన్ని ఇస్తున్నా అంటుండు. మళ్ళీ ఇప్పుడు మంచిగా ఉందంటే ఏమి ఇస్తలేడు అంట. ఏది లేదు. మరి ఏం చెప్తారు మరి? ఇప్పుడు ఆయన ఇచ్చింది కాబట్టి ఇస్తున్నా అని చెప్తాము. ఇస్తలేడు కాబట్టి మరి మంచిగానే ఉందని చెప్తున్నాను ఇక నేను. ప్రజలందరూ ఏమో అక్కడెక్కడ బాగాలేదంటే మీ ఒక్కరికి ఏమైనా ఇస్తున్నాం. మీ దగ్గర మనిషి కదా ఇక్కడ దగ్గర మనిషి అంటే ఏమన్నా మీ ప్రాంతం ఏం లేదు, ఇస్తుండేమని ఏం లేదు. 30 మండలాల కొద్ది మా ఊర్లోనే ఉందా? మా ఊరికి ఎందుకు ఇస్తారు 30 మండలం? ఇటు సైడ్ మనిషి కాదు మీకు దగ్గర దగ్గర కృష్ణమ్మ. ఎట్లా ఉంది మరి కాంగ్రెస్ వచ్చినాక? ఉండదు తీయనగా రుచి మంచిగా ఉంది. దిక్కులకి అందుతుంది. ఆడాడ జనాలు జర ఇబ్బంది పడుతున్నారు. నీకు మంచిగా ఉంది అంటున్నావు అంటే మీకై సపరేట్ గా మాకు సపరేట్, అన్ని సపరేట్ మాకు దగ్గర అని మా చుట్టం రేవంత్ రెడ్డి మా పెదనాయన కొడుకే. అంతేనా? మరి 2500 ఇస్తున్నా మీకు? 2500 కానీ గ్యాస్ సిలిండర్ అన్ని ఫ్రీగా ఇస్తున్నా. మరి అడగలేదా మీ పెదనాయనని? మా పెదనాయన అడుగుతాము. అయితే ఇప్పుడు మీకు మంచిగా బస్సు ఫ్రీ పెట్టిండు ఆడవాళ్ళందరికీ. ఏం తక్కువ? అది ఒక్కటే ఉంది, ఇంకేంది లేదు. అది ఒక్కటే బింకే ఉంది ఆయనది, ఇంకేంది లేదు. ఏం చింగారండి మిమ్మల్ని కోటీశ్వరాలని చేస్తారు కాదు. మేము ఉద్యోగం చేసేటోళ్ళమా? మేము ఉద్యోగం చేస్తున్నాం. బస్ ఫీరు పెట్టనిక మాకు మొగోళ్ళకే పెట్టేది ఉండి ఆడవాళ్ళకి ఏం చేయబెట్టిండు? సంకనాక పెట్టిండా? అంటే మీకు అక్కడిక్కడ పోయేదానికి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ మీ భర్తలు పైసలు ఇవ్వకుంటే ఊరికే పోవచ్చు. అట్లనా? ఇంతకుముందు ఆయన నడిపిండా? మంచిదేగా. ఎందుకు వాళ్ళు కొడితే వనికే మేము గట్టనే చేసిండుగా. గట్టనే చేసిండు ఆయన. ఇప్పుడు ఎట్టయితే మీకైతే మంచిగా చేస్తుండు కదా? మంచిగానే చేస్తున్నాడు, అన్నిటికీ మంచిగానే చేస్తున్నాడు. మాకు మంగళోడు కూడా పడతలేడు. అవును, మంచిగా చేస్తున్నాడు. మరి ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? ఏం చెప్తున్నాము, మంచిగా చేస్తున్నావు. రుణమాఫీ పడ్డదా? రుణమాఫీ, రైతు బంధువులు? మాకు పొలమే లేదు. రుణమాఫీ ఆయన. పొలం ఉందమ్మా మీకు? లేదు. రైతు బంధువులు, రుణమాఫీలు మీ ఊర్లో ఎవరికైనా ఉంది కానీ పర్లేదు కదా. పర్లే. ఇంకో ఇల్లు ఇస్తున్నాను నేను. ఇల్లు కూడా కొట్టుకున్నాను. ఇల్లు లేదు, ఏం లేదు అని పొందిస్తాడు. ఇల్లు కూడా కొట్టుకున్నా? అవును, ఆయన ఇస్తాడని. మరి ఇప్పుడు ఇయ్యలేదు. రాకిట్లనే ఉండ నేను. పాలు పొంగించుకోరు సంక్రాంతికి అన్నాడు. పొంగిచ్చిన ఆకిట్లా పొంగిచ్చిన అదే అంటున్నా. ఇల్లు కూడా కొట్టుకుంటేవి ఆకిట్లు ఉంటున్నా అంటున్నావు. మరి ఎట్లా ఆనకు ఎండకు? ఇక అట్లనే ఉండ, ఇంత గుడి చేసుకొని ఉండ. మరి ఏం చెప్తారు రేవంత్ రెడ్డి? ఏం చెప్పుదు? ఇక ఇస్తా అన్నాడు కదా. ఆడు ఇయ్యాడు ఆడే ఇస్తాడు. నా మోడు చచ్చిపోయి 7 సంవత్సరాలు అవుతుంది. ఆడు ఇల్లు ఇస్తా అని ఇల్లు లేదు. పింఛన్ని 4000 ఇస్తాను, 4000 లేదు, 2000 ఇస్తుంది. మా సొట్టలో నేడా రోడ్డు మీద వేస్తుండాడు. ఆయనే మంచిగా చేస్తున్నాడు. ఇప్పుడు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు మోసం చేసిన అందరినీ ఇప్పుడు నేను మంచిగా చేస్తున్నా అంటుండు. 3 సార్లు వేసిండు రైతు బంధు. ఏమనికి వేసిండు వాడు. ఎట్లా ఉంది మరి కాంగ్రెస్ వచ్చిన తర్వాత? అత్తలకు 4000 అన్నాడు, కోళ్ళకు 2500 అన్నాడు. ఏది లేదు. కోడళ్ళకు 2500 ఇస్తాడు, 500 సిలిండర్ అన్నాడు. అది లేదు. 2 లక్షలు గెలిచి 2 లక్షలు మాపి అన్నాడు. ఆ 2 లక్షలు లేవు. ఒక్క రూపాయి 100% రుణమాఫీ అయిపోయింది. ఒక్క రూపాయి మాఫీ చేయలేవు. మాకు రైతు బంధు ఎవరికైనా కేసీఆర్ వేస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. ఏమి లేవు. రైతు బంధు లేదు. ఇట్లా
ఒక్కనాడు కూడా ఇట్లా ఆశపడకుండా వచ్చేది రైతు బంధు. కేసీఆర్ ఉన్నారు 10 ఏళ్ళు ఎంత మంచి అంత మంచిగా. ఇప్పుడు కూడా 26 తారీఖు నైటే టకి అని చేసిండ్రు అందరికి మాఫీ చేస్తారు. 2 లక్షలు చేస్తా ఇంటికి 2 లక్షలు. ఇంట్లో 4 ఉంటే ఒక్కరికన్నా కాలేదు. పెట్రోల్ బంక్ లో పని చేయడానికి పనికొస్తాడు వాడు. ఆయన ముఖ్యమంత్రి ఎవరు చేసిండేమో సిగ్గు లజ్జలు ఏనోటి చేసిన ఆయన ముఖ్యమంత్రిని. వేస్ట్ గార్డ్ కాడి నుంచి వేది కదా నుంచి కేసీఆర్ ప్రజలందరినీ ఇల్లు ఇస్తాను మోసం చేసిండు, నేను 5 లక్షలు ఇస్తున్నా అంటుండగా. ఏది మోసం చేయలేవు. ఆయన ఉన్నన్ని రోజులు కళ్ళు మూసుకొని బతికినాం రైతులం. ఎన్ని మొత్తం లైన్ కట్టేది మార్కెట్ కోవాలంటే మా గింజలు. మరి ఇప్పుడు కూడా కరెంట్ ఫ్రీగా ఇస్తున్నాడు. మొత్తం ఎండిపోయినాయి. ఏం తెచ్చిండు కరెంటు? ఇంట్లో పెళ్ళమోని కరెంట్ వేసుకొని పని అయిపోతుందా? బైకా ఉండాలి కరెంటు. ఇంట్లో పెళ్ళమోని కరెంట్ దాకా ఒక పీస్ పెట్టుకుంటే అయిపోతుంది. అది బాయికాడ కరెంట్ ఉంటే రైతులం బతాం. కరెంట్ లేదు ఎట్లా బతుకుతుంది మేము? ఉన్నదే మా ఒక నల్ల కొడుతుంది. నల్ల కూడా ఎండిపోయింది. తెలంగాణ గుంతలు పెట్టుకొని పొద్దుగాల పోయి పొలానికి పెట్టేది. ఆ గుంతలు పెట్టుకుంటే తెలంగాణ కరెంట్ లేదు. మొత్తం విడిచిపెట్టి పోయినాం. ఇప్పుడు బతకనిక పోయినాం. ఇక్కడ ఆంధ్ర పోయినాం. ఇక్కడ మీటింగ్ పెట్టినట్టే మళ్ళీ వాళ్ళు వచ్చిన వీడికి ఏదైనా చెప్తారేమని. అక్కడ పోతే కూడా మీరు ఎక్కడ మీరు రేషన్ కార్డు ఏడు వాళ్ళు కూడా కొడుతారు. మరి ఇప్పుడు రేషన్ కార్డు కూడా ఇస్తున్నాడు కదా. రేషన్ కార్డులో ఏం లేదు. అన్ని రాపిస్తున్నాం. జిరాక్స్లే కానీ ఇచ్చేది ఏం లేదు. మేము తీసుకునేది ఏం లేదు. పెళ్లి అయిన వాళ్ళకి కళ్యాణాలు వచ్చింది లేదు. ఏది లేదు. మీకు ఆడవాళ్ళకు 2500 గెలిచేదాడని మీకు వేస్తానే సిలిండర్ అని 7500 ఎకరాకి వేస్తున్నాడు. 7000 3000 మొత్తం ఆయన బొందకి వేసుకున్నాడు. అన్నీ అయిపోయినాయి. ఏంది లేదు. లాస్ట్ వస్తే మేము ఇంత పుర్లో మంది వచ్చేదే ఉండదు ఇక రైతులు. అంతే ఇక అంత మించి ఏది లేదు. అసలైన రైతు రాజ్యమే ఇది. కాంగ్రెస్ వచ్చినాకనే రైతు రాజ్యం వచ్చింది. ఇంద్రమ్మ రాజ్యం అన్నాడు, ప్రజాపాలన అన్నాడు, ఇవన్నీ పోయినాయి. ఆయన ఇంట్లో పినిగేలా వాని ఎంత సిగ్గుదాపిడు అయితేనే వానికి ఓటు వేసి గెలిపించారు. వాడు రాజ్యం వెళ్తాడు. అంటే పినిగేలా వాని రాజ్యమేలో నీకు వస్తా. అది వాడు ఏంటో ఓటాల చిప్పలు కట్టడం తీసుకొచ్చి రాజ్యంలో పెడితే అంతే గింత చేసినాడు. రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం చాలా త్యాగం చేసిన అని తప్ప నువ్వు ఆడు ఏది చేయలే. వాడిని ఏది చేయలే. వాడి నుంచి ఏది కాదు. మోసం చేసిండు, ఓట్లు వేపిస్తూ గెలిచిండు. వాడి నుంచి ఏది కాదు. కేసీఆర్ తెచ్చిన తెలంగాణ వానికి తెలంగాణ చెప్పని అర్హత కూడా లేదు. వానికి తెలంగాణ కోసం వానికి ఆడు ఏం చేసినని తెలంగాణ వాడు స్టేషన్లో పోలీస్ స్టేషన్ తీసుకున్నాడు. బట్టలు లేకుండా ఓటు స్టేషన్లు వేసిరని వాని గుద్దల కువార్గం పెట్టుకొని కేసీఆర్ను కేటీఆర్నే మొరుగుతుండు. కానీ వాడు చేసే పనే లేదు. కేసీఆర్ రూపం లేకుండా చేస్తాడంట. వాడు వాని పెళ్ళ మీద ముందు సీరు ఉండదు లేదో చూసుకోవాను. కేసీఆర్ రూపం లేకుండా చేయడానికి ఆడేవాడు. కేసీఆర్ తెచ్చి తెలంగాణ ఉండేవాడు ఆడు. కేసీఆర్ లేకుండా ఏం చేస్తాడు వాడు? కేసీఆర్ పుణ్యానే వాడు తెలంగాణకు వచ్చిండు. కేసీఆర్కు ఎంత సాగు బతుకలు అయి కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు. వాడు ఏం చేసినాడు? వాడు గెలిచినా పడుతుంది. ఒక బస్సులు పెట్టుకుని పెళ్ళని తెంకపోనికి అంతే. అనకుండా ఆధార్ కార్డు పెట్టుకొని పెళ్ళని తెంకొని పోతున్నది. అది తప్పించి వాడు ఏం చేయలేదు. ఇంకా అంతకు మించి పని లేదు. బస్సులు ఫ్రీ పెట్టి కూడా మంచిదే కదా మహిళలకు. ఏంది మంచిది? మంచి ఛార్జ్ లేకుండా బస్ ఎక్కి ఏడుకోవాలి. ఏడుకోదు బస్ ఎక్కి. మా ఊళ్ళో బస్సే రాదు. సంవత్సరానికి ఒక బస్సు కూడా రాదు. మేము ఏడుకోవాలి. బస్ ఎక్కి ఎక్కడ పోవాలి? ఇంత లీటర్ మంది వేసుకొని తాగాలి, పండుకోవాలి ఇంట్లో. మహిళలందరినీ కోటీశ్వరాలని చేస్తారు. ఎకరా పొలం ఉన్నోనికి ఎవరికి 10 ఎకరాకి రైతు బంధు చేసిండు. ఆ బీర్ కాడ కోటాల కాడ రేటు పెంచిండు. మళ్ళీ 20-30 రూపాయలు రేటు పెంచిండు. ఆ బీర్ కోటాలు కూడా తాగేటోళ్ళకి రేటు పెంచిండు. ఇంకా మాకు రైతులకైతే ఏంది లేదు. కోటీశ్వరాలని చేస్తున్నారు ఆడవాళ్ళని. కోటీశ్వరాలు కాదు, బొందల వేయడానికి చేసినాడు. కోటీశ్వరాలు కాదు చేసింది. మరి ఏం చెప్తారు రైతుకు మన రేవంత్ రెడ్డికి లాస్ట్కి ఏం చెప్తా? ఆయనకు నీకు గుడ్ నైట్ అయ్యా, గుడ్ మార్నింగ్ అయ్యా నేను చెప్పాలి. ఆయనకి ఇంకేంది లేదు. తెలంగాణ విడిచిపెట్టి ఆడు పోతే నిమ్మడంగా బతాం, నిమ్మడంగా కూలి చేసుకున్నా బతాం. అట్లా ఆచిడ్చుకొని ఇవాళ వస్తా రేపు వస్తా రైతు బంధు అని మేము కాపులో తెచ్చిన 1 రూపాయి కూడా మాఫ్ చేయలేము. మాకు సంవత్సరం కాకముందుకి ఎందుకు అంత వ్యతిరేకత వచ్చింది? ఏ చేయలేదు, 1 రూపాయి మాఫ్ చేయలేదు. వేస్ట్ వాడు వాడి నుంచి ఏది కాదన్నా, ఏది కాదు వేస్ట్ చేయడు వేస్ట్. ఏం పేరు పెద్దమ్మ? నా పేరా కడిమించి రాములమ్మ. మా ఇంటి పేరు కడించోళం. ఎట్లా మరి ఇప్పుడు 4000 పెన్షన్ తీసుకున్నావు? నెల వస్తూనే ఉంది. తీసుకున్నా. ఎంత? 4000. అవి మాకు అప్పుడే ఇచ్చిర్రు. ఎప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే ఇచ్చిర్రు. ఇంకే దేవేంద్ర రెడ్డి ఇయ్యలే మాకు. వికలాంగులక 6000 చేస్తున్నాడు. ఏ చేయలే, ఇంకా ఇయ్యలే. చెప్తున్నాగా నేనే. నాకు ఇప్పుడైతే ఆయన ఉన్నప్పుడే ఇచ్చిండు. ఇంకా మాకు ఇయ్యలే. ఈయన వచ్చి ఇయ్యలే అమ్మా. ఉండమాట చెప్తున్నాం. భూమి ఉందా పెద్దమ్మ? లేదమ్మా, భూమి లేదు నాయన. మాకు భూమి లేదు. అడక తింటాం మేము జంగాలం. మా ఇంటి పేరు కడించోళ్ళం. మా ఇంటి పేరు మేము కడిమించి జంగయ్య నా అమ్మగడు. ఇంకేమో ముసలోడు ఉండడు. నేనుండా మరి ఎట్లా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్టుండే? అప్పుడు మన సీఎం ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉంది? కేసీఆర్ మంచిగా ఉంది. అప్పుడు మంచిగా ఉంది. ఇప్పుడు ఏం మంచిగా లేదు. ఏమైంది రేవంత్ రెడ్డి? ఏమి అన్ని రేట్లు ఎక్కిచ్చిండు. బస్సు ఒకటి పెరిగి చేసిండు.
బస్సు మంచిగా మీకు ఫ్రీగా బస్సు ఒకటి చేసిండు మేము బస్సులో ఏం చేస్తాం మేము ఎప్పుడు మాకు డ్యూటీ ఉండే అయిపోయినకి అంతేనా ఎన్నడో ఓనాడు పోతాం ఆ. అంతేగాని ఏంది చేయలేమ్మా మాకు ఈ దేవేంద్ర రెడ్డి మాకేం చేయలేదు ఇల్లు ఇస్తున్నాడు ఏది ఇంక ఏది ఇయ్యలే మాకే ముందు ఉండే ఒక్కొక్క రూమ్ ఉప్ప వెంకటేష్ కట్టించిండు అదే ఉంది ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాడు ఇయ్యలే ఇంకా రేషన్ కార్డు ఉన్నాయి మీ అందరికి పాతయే ఉండే అప్పటివి ఇంక కొత్త ఏది ఇయ్యలే కొత్త రేషన్ కార్డు అంటే పేర్లు ఏమన్నా లేని వాళ్ళకి ఇంకేది ఇయ్యలే చేస్తున్నట్ట కానీ చేస్తుండేవాని ఇంక ఇయ్యలే ఇచ్చినాడు లెక్క మాకు అంతే అంట అంతే కదా ఇయ్యనప్పుడు మేము ఎట్ట చెప్తాం లేంది ఉన్న కాడుకున్నది అప్పుడు ఏమి ఇవ్వలేదా రేవంత్ రెడ్డి వచ్చిన కానీ ఏంది ఇయ్యలే అంటే ఒక్కటి కూడా ఏమి ఇయ్యలే మాకు ఒక కరెంటు పీరి ఇచ్చిండు అది పిరి కరెంటు గది ఒక్కటి ఇంకేంది బస్ పీరి రెండే ఇంకా అన్నిటికీ రేట్లు ఎక్కిచ్చిండు మళ్ళీ ఇచ్చినాడు మరి ఏమి ఇవ్వలేదు అంటున్నావు సంవత్సరంన్నర అవుతుంది ఏం చేసినట్టు ఇప్పటిదాకా ఏం చేయాలి పిరి బస్ మీద తిప్పుతుండే యాత్రలు మరి పోయినా ఫ్రీ బస్ పోలే నేను కానీ తిరిగేటోళ్ళు తిరుగుతూనే ఉంటారు తిరుగుతురా నాకు కాలు లేదు ఇక పోనీకి అందుకోసం చెప్తాను కూడా ఎక్కలేదా బస్సుకి ఎక్కినా పోతా అట్లా మా అమ్మ వాళ్ళ ఇంటికి అక్కడికి పోతా కానీ మంచిగానే ఉంటది ఇంకా మంచి ఎందుకు నాకు ఆపు టికెట్ లేకుండా అప్పుడు అప్పుడు ఆప్ టికెట్ ఆపు టికెట్ లేదుగా అసలు లేదుగా నాకేం మంచిగా లేదు ఆ పిరి బాస్ అంటే నాకేం మురిపోయిన లేదు అంతేలా? లేదు నాకు పిరి బాస్ అంటే రాలని చేస్తాను ఆడవాళ్ళందరినీ ఏది 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 చేయలే కానీ మేము ఆ టికెట్ పెడితేనే మంచిగా ఉండే అనుకున్నాం టికెట్ ఉంటేనే మంచిగా ఉండే అన్నిటికీ రేట్లు ఎక్కిచ్చే ఒక పిరి కరెంట్ పెట్టిండు అది మొన్ననే మళ్ళీ ఏది ఈ బస్సు రెండే ఇంకా మాకు ఏది పెట్టలేదు నాయన ఏది ఇయ్యలే అప్పుడు ఎట్లుండే మరి అప్పుడు కేసీఆర్ అది 3000 ఇస్తుండే అప్పుడు మళ్ళీ 4000 చేసిండు నాకు అవును 4000 చేసిండు ఇక బస్ అంటే ఇక అంతే ఉండే టికెట్ కానీ అప్పుడు రేట్లు తక్కువ ఉండే జర రేట్లు తక్కువ ఏది అన్నిటికీ నూనె అంటే మంచి చెడ్డ మనం దుకాణం మీద కొనుక్కుంటే అది రేట్లు తక్కువ ఉన్నాయి ఇప్పుడు రేట్లు ఎక్కువైనా ఒక పిరి బస్సు చేసిండు నేను బస్సులో బోలేని ఎడవ అనుకుంది బస్సులో అబ్బాయి గట్లా ఉంది అయ్యా ఓకే రైట్ నీ పేరు ఏం పేరు నా పేరు అంజమ్మ అంజమ్మ కొంచెం దగ్గర అంజమ్మ ఎట్లా ఉంది ఇంకా అట్లే ఉంటుంది ఇప్పుడు ఏం మంచిగా లేదు ఎందుకని ఏం కావాలి ఏం చేస్తలేదు నీకు ఏం చేయదు కదా కరెంట్ బిల్లు బస్సు 2000 ఇస్తున్నాడు ఆ కేసీఆర్ చేసినాయి పెన్షన్ 4000 చేసిందంట ఏం చేయలే కేసీఆర్ అవే రెండు అవే రెండు మరి భూమి ఉందా ఏమన్నా ఏం లేదు పుల్యాలే ఇల్లు ఇచ్చినా ఇయ్యలే మన ఇప్పుడు దరఖాస్తులు పెట్టుకపోయారు కదా పెట్టుకుపోయారు కానీ పెట్టినాము ఏమో ఎప్పుడు ఏం చెప్పారు అప్పుడు దరఖాస్తు తీసుకునేటప్పుడు ఏం చెప్పారు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామన్నారు గంతే గంతే అన్నారు ఇంకేమనలేదు మరి ఎప్పుడు అంటే ఇస్తామన్నారు కానీ ఎప్పుడు పలానా రోజు ఇస్తాము అది ఏం చెప్పలేదు మేము సెక్యూరిటీ నడిస్తే మాకేం తెలుసు అమ్మా ఇచ్చినాడు ఇస్తామని అని అంటున్నాడు ఆడుకోతే గెదిరిస్తున్నాడు ఏమి ఇస్తాడో ఏమో గెదిరిస్తున్నాడు ఆడుకోతే గెదిరిస్తున్నాడు మాకు ఇల్లు లేదు ఇళ్ళ పోటీ బయట వండుకుంటున్నాం బాజాల పోటీ ఉండము మేము ఇల్లు లేదు రాసుకపోయినాము పొడి దింపుకపోయినాము అన్నాడు అదే ఉప వెంకటేష్ ఇంత అప్పుడు బాగుందా అప్పుడే బాగున్నది ఇప్పుడు మాకు బాగాలేదు ఇప్పుడు నాకు ఈ చేస్తలేడు ఇప్పుడు ఇంత ఇల్లు ఇస్తే పిల్లలకు తల్లి లేని పిల్లలు ఉండరు ముఖ్యమంత్రి ఎవరు దేవేంద్ర రెడ్డి అప్పుడు కేసీఆర్ మరి ఇప్పుడు అప్పుడే ఆనందం అనిపించింది చేస్తలేడు ఇల్లు లేదు పిల్లలు తల్లి లేని పిల్లలు ఉండరు బాజాలరా వంతున్నాము ఫోటో దింపుకుపోయారు కానీ ఏమో సెక్యూరిటీని పోయి అడిగితే ఫోటో దింపుకపోతే ఏం సార్ అంటే ఏమమ్మా మామూలుగా ఆడుతారు వచ్చి నడుస్తాం వాళ్ళు దింపుకోపోయినాము అంటున్నారు ఏదో వస్తురు పోతురు కానీ ఏది లేదు